కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి గురురూపే త్వాం నమామి కామాక్షి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ గాయత్ర్యై నమః. నవరాత్రులు అనే మాటలో రాత్రి శబ్దం ప్రధానంగా మనకు కనబడుతున్నది. కొంతమంది రాత్రి పూజకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అంటే ప్రాతకాల పూజ, మధ్యాహ్న కాల పూజ చేసినప్పటికి కూడా విశేషముగా రాత్రిని పూజించడం, ఆ రాత్రి యందు అమ్మవారి యొక్క జపం కానీ, ధ్యానం కానీ, ఆరాధన కానీ ఒక విశేష ఫలాన్ని ఇస్తున్నది. సాధారణంగా యోగ సాధనలో కూడా రాత్రికి ఒక ప్రత్యేకత ఉన్నది. మహాశివరాత్రి అంటాం, అప్పుడు కూడా రాత్రికి ఒక ప్రాధాన్యం ఉన్నది. రాత్రి అంతర్ముఖ స్థితిని తెలియజేస్తూ ఉంటుందిట. ఎందుకంటే పగలంతా కూడా మనం బహిర్ముఖులమే, ప్రపంచం కోసం బ్రతుకుతూ ఉంటాం. రాత్రి మన కోసం ఉంటాం. నిత్య జీవన వ్యవహారంలో కూడా ప్రతి వాళ్ళు రాత్రి తమ ఇంటికి చేరి తమ గురించి ఆలోచనలోనే ఉంటూ ఉంటారు. పశుపక్షాదులు కూడా పగలంతా ఎటు తిరిగినా రాత్రి తమ గుట్టికే చేరతాయి. కనుకనే తన కోసం తనలోనికి ప్రయాణం చేసేటువంటిది తాత్వికంగా ఆలోచిస్తే అంతర్ముఖ స్థితికి సంబంధించిన నవరాత్రి ఆరాధన. పైగా అమ్మవారి విద్యాస్వరూపిణి, జ్ఞానస్వరూపిణి, ఆ దృష్టితో ఆరాధన చేయాలి. అందువల్లనే ఆ తల్లిని ప్రధానంగా రాత్రి పూజలో విశేషంగా చెప్పబడుతున్నది. అందుకే నవరాత్రము అనే సంఖ్యలోనే ఆ 9 రోజులు రాత్రి పూజకు ప్రాధాన్యం ఇచ్చారు. అలాగని పగలు మానరాదు. పగలు కూడా చేసినప్పటికి కూడా రాత్రి ఆరాధన విశేషము. అందుకే జపము, ధ్యానము ఇత్యాదులన్నీ కూడా రాత్రి యందు చేయడం ఉన్నది. రాత్రి రూపాయతో దేవి దివా రూపా మహేశ్వర రాత్రివ్రతమిదం దేవి సర్వ పాప ప్రణాశనం అని కొన్ని శాస్త్ర ప్రమాణములు కనబడుతున్నాయి. అమ్మవారు రాత్రి రూపిణి. దీనికి సంబంధించి రుద్ర హృదయోపనిషత్తు అనే ఉపనిషత్ గ్రంథంలో స్పష్టమైనటువంటి మాట ఉన్నది. రుద్రుడు దివారూపుడు, అందుకే రుద్ర దివా అని, అంటే పగటి రూపంతో ఉంటాట. అందుకే రాత్రి రూప మహేశ్వరి, రాత్రి రూపంలో మహేశ్వరి ఉన్నది. అందుకు ఒక రోజులో పగలు రాత్రి, పగలంతా శివస్వరూపంట, రాత్రి శక్తి స్వరూపంట. ఇదొక దృష్టి, ఇదొక అవగాహన. పైగా రాత్రి నిజంగా అలసిపోయిన పిల్లవాడిని తల్లి ఒళ్ళో పెట్టుకున్నట్టుగానే జీవులందరికీ విశ్రాంతినిస్తుంది. రాత్రిలో విశ్రాంతి ఉన్నది. అందుకు తల్లి లాంటిది రాత్రి అనే భావన కూడా చాలా మధురంగానే ఉన్నది. సర్వకామప్రదం నృణాం సర్వశత్రు నిబర్హణం, సర్వ అభీష్టమును నెరవేరాలన్నా, ప్రతికూలతలు తొలగాలన్నప్పటికీ రాత్రివ్రతమిదం తస్యా రాత్రౌ కర్తవ్యతేష్యతౌ అన్నారు. రాత్రి పూజకు అంత ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే అనేక సంప్రదాయాల వారు పొద్దున్నంతా క్లుప్తంగా ఆరాధించి రాత్రి విశేషంగా పూజ చేస్తారు. నవావరణార్చనలు ఇత్యాదులు కూడా. నిత్యకర్మల్లో కూడాను నవమి, అష్టమి, పూర్ణిమ ఇత్యాదులు వచ్చినప్పుడు మరింత ప్రత్యేకంగా రాత్రి పూజలు చేయడం ఉన్నది. పగలంతా ఉపవసించి రాత్రి పూజించే విధానం ఒకటి ఉన్నది. లేదా పగలు ఏ అవిష్యాన్నము స్వీకరించి రాత్రి పూజించడం కూడా పద్ధతి ఉన్నది, వారి వారి శక్తి అనుసారం. ఇది రాత్రి పూజ ప్రధానంగా కొందరు చెప్తే, నవరాత్రులు అంటే నవ అహోరాత్రములు అన్నట్ట. రాత్రి అంటే చివరి గురించి చెప్పారు. రాత్రిని కలుపుకుని అని చెప్పడం అందులో విశేషం. అదే పగలుగానే ఆఖరి ఉంటే నవ దినములు అనేవారు. కానీ రాత్రితోనే మొత్తం ఒక రోజు పూర్తవుతుంది కనుక నవరాత్రములు అంటే అర్థం నవ అహోరాత్రములు, 9 పగళ్ళు 9 రాత్రులు చేసే ఆరాధన. ఇది ప్రత్యేకంగా సశాస్త్రీయమైన నిర్వచనం. ఈ విధంగా ఆరాధన చేయాలని చెప్పారు. అలాంటి ఆరాధనలో మొదటి రోజు మంగళ స్నానాధికాలు చేసి ఆరాధించడం ఒకటి. మరొక పద్ధతి ఏమిటి అంటే 9 రోజులు కూడాను వివిధమైన పారాయణ క్రమాలు ఉన్నాయి. ఒక్కొక్క పద్ధతులు ఇవి. కేవలం నిత్యం చేసేటువంటి షోడశార్చనలే కాకుండా పరివార దేవతలను అర్చించడం ఒకటి, పారాయణలు ఒకటి చేస్తారు ఇక్కడ. ఈ పారాయణలు రకరకాలు ఉన్నాయి. అమ్మవారి యొక్క దివ్య చరిత్రలు ఏవైతే గ్రంథములు యందు ఉన్నాయో వాటిని పారాయణం చేయడం ఉన్నది. అలా పారాయణ యోగ్యమైన గ్రంథములు 2 కనబడుతున్నాయి మనకి. ఒకటి బ్రహ్మాండ పురాణాంతర్గతమైన లలితోపాఖ్యానం. ఇది ఒక ప్రత్యేకమైన విధి. అయితే ఇది ఎక్కువగా వ్యాప్తులు లేనప్పటికీ కూడా అనేక చండీ పారాయణలతో సమానము అని అంటారు ఇక్కడ. ఆ విధంగా అక్కడ ప్రత్యేకించి లలితోపాఖ్యాన పారాయణలు, ఇంకా చండీ పారాయణ, ఇది చాలా ప్రసిద్ధి. భారతదేశం ఆసేతు సీతాచలం కూడా ఈ చండీ సప్తశతి పారాయణ జరుగుతుంటుంది. దీన్ని దుర్గా సప్తశతి అని కూడా అంటారు, దేవీ సప్తశతి అని కూడా అంటారు. దీని పారాయణ చాలా విశేషము. ఇది మొత్తం 13 అధ్యాయాలతో ఉంటుంది. ఇందులో అమ్మవారి యొక్క చరిత్రలు 3 ఉంటాయి. వాటి ప్రకారంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి చరిత్రలు అంటారు.
మధుకైటవ సంహారం చేసినటువంటి శక్తి మహాకాళి అయితే, మహిషాసురమర్దిని మహాలక్ష్మిగా చెప్పబడుతుంది. శుంభని శుంభాదులను సంహరించిన తల్లి పేరు మహాసరస్వతి. ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన దుర్గా అని అర్థం. అంటే 3 రూపాలతోనే దుర్గున్నదా? నిజానికి ఎన్నో రూపాలు ధరించిందిట. అనగా దేవి మహాత్మ్యం చివరిలో ఆ తల్లే భ్రామరి అని, నందాదేవి అని, భీమాదేవి అని, రక్తదంతిక అని ఇత్యాది పేర్లతో చెప్పబడుతుంది అన్నారు. అందుకే భ్రమరాంబిక్ కూడా దుర్గ యొక్క స్వరూపమే. ఇలా వివిధ రూపములతో అమ్మవారు అసుర సంహారం చేశారు. అసుర సంహారం అంటేనే దుష్టత్వాన్ని పారద్రోలడం అని దీని యొక్క ప్రధానమైన భావం. బాధించేదే అసురత్వం, ప్రపంచాన్ని బాధించేది అసురత్వం. ఈ బాధాకరమైన శక్తులు 2 రకాలుగా ఉంటాయి. మనల్ని బాధించేవి కొన్ని అయితే, మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని బాధించేవి కొన్ని. ఈ దుష్టత్వాన్ని ఒక్కొక్కప్పుడు మనం నియంత్రించలేం. మనలో దుష్టత్వం తెలుస్తున్నా మనం నియంత్రించలేం, సమాజంలో దుష్టత్వం కనబడుతూ ఉన్నా నియంత్రించలేం. నియంత్రించడానికి ఆ జగదమ్మని ప్రార్థించవలసిందే. అందుకే దేవతలందరూ కూడా లోక కళ్యాణానికి విఘాతం కలిగినప్పుడు అమ్మవారిని ఆరాధన చేస్తే దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయదా అన్నారు. ఇక్కడ దేవకార్యం కోసమై ఆవిడ వివిధ రూపములు ధరించి వచ్చింది. అలా వచ్చి ఆవిడ చేసినటువంటి సత్కార్యములన్నీ కూడా ఆవిడ కారుణ్యభావ ప్రకటనములే. ఆ లీలల్ని మననం చేయాలి. నవరాత్రులు కూడా అమ్మ నామాన్ని స్మరించడము, అమ్మ స్తోత్రములు పఠించడము, అమ్మ కథలు పారాయణ చేసుకోవడం, ఇలా మనస్సంతా కూడా దేవీమయం అయిపోవాలి. అప్పుడది సరి అయిన ఉపాసన అవుతున్నది. ఉపాసన అనే మాటకి సామీప్య భావన అని అర్థం. నిరంతర దేవీ సాన్నిధ్య భావన బలపడడం కోసమే ఈ చరిత్ర పారాయణ అనేటువంటి విధిని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ విధుల్లో దేవీ భాగవతంలోనే దేవీ సప్తశతి యొక్క పారాయణ గురించి వివరించారు. అది గొప్ప విషయం. ఒక గ్రంథంలో మరో గ్రంథం గురించి చెప్పారు అంటే ఆ గ్రంథం ఎంత గొప్పదో తెలుసుకోవాలి. అందుకు ప్రసిద్ధిగా ఎవరు ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా భారతదేశంలో ప్రతి చోట కూడా దేవీ సప్తశతిని పారాయణ చేస్తారు. ఈ సప్తశతి పారాయణ చేయదలుచుకున్న ఏ పారాయణ గ్రంథమైనా ఈ 9 రోజులు గ్రంథ సహాయం లేనిది ఏమీ చేయలేం. అయితే ఇక్కడ మంత్రాదులు తెలియని వారు, మంత్రవేత్తలు, అనుష్ఠానపరులైనటువంటి శ్రోత్రియుని పిలిపించుకొని వారి వాక్ సహాయంతో వారికి సరైన దక్షిణాది ద్వారా తృప్తిపరిచి ఆరాధన చేసుకోవచ్చు. అదేవిధంగా పారాయణకి ఎవరినైనా నియమించవచ్చు. అయితే తాము చేసుకోదలిచిన పారాయణలు, చేయగలిగిన పారాయణలు, స్తోత్రములు వారు చేయాలి. అలాగే మంత్రోపదేశం ఉంటే ఆ మంత్రమును చక్కగా జపం చేసుకోవాల్సినటువంటి సమయం కూడా ఇదే. పూజకి ప్రాధాన్యం ఉన్నది, అనుష్ఠానానికి ప్రాధాన్యం ఉన్నది. దానికి తగ్గట్టుగా సమయ విభజన చేసుకోవాలి ఇక్కడ. అయితే పారాయణ చేసేటప్పుడు ప్రధానంగా పుస్తకాన్ని చేత్తో పట్టుకు చదవరాదన్నారు. ఏదో పీఠం ఉండాలి. పైగా పుస్తకాన్ని పూజించి అటుపై చదవాలి. పారాయణ చేసేటప్పుడు తొందరపాటు కూడదు, వడివడిగా పరిగెత్తకూడదు. చాలా నిదానంగా భావస్ఫురణతో తాను భావిస్తూ గ్రహిస్తూ పారాయణ చేయాలి. ఇవన్నీ కూడా పారాయణ విధులు చెప్పారు. అలా చేసినప్పుడు పారాయణ ఫలిస్తుంది. పైగా ఆ పారాయణ ఫలితాన్ని దేవి భాగవతం చెప్తున్నది. యశృణోతి నరో నిత్యం ఏతదాక్షానముత్తమం సప్రాప్నోతి నరసత్యం సంసార సుఖమద్భుతం. పారాయణ చేస్తున్నప్పుడు పారాయణ చేసేవారికే కాదు, ఆ పారాయణని వింటున్న వారికి కూడా ఫలితం ఉంది. అంతేగాని వారి పారాయణ వారు చేసుకుంటున్నారని వీరి పని వీరు చేసుకోవడం కాదు. ఆ పారాయణ దగ్గర కూర్చుంటే చాలు. ఆ శ్లోకముల్లో కథ అర్థమవుతూ ఉంటుంది, లేదా ఆ శ్లోక శబ్దముల్లో మంత్రశక్తి చెవిలో పడినప్పటికీ సంసార సుఖమద్భుతం, ఈ జీవితంలో అద్భుతమైన సుఖము లభిస్తున్నది, పాపములు తొలగుతున్నాయి అని చెప్పారు. పైగా అమ్మవారి చరిత్రలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, జ్ఞానదం మోక్షదం చైవ కీర్తిదం సుఖదం తథా పావనం శ్రవణాన్నూనం ఏతదాక్షానమద్భుతం. అమ్మ చరిత్రలు వినడం అది జ్ఞానదము మోక్షదము, జ్ఞానాన్ని మోక్షాన్ని ఇస్తున్నది. అంటే పారమార్థికమైన ప్రయోజనం ఇస్తున్నది. అంతేకాదు ఐహికమైన ఫలితాల్లో కీర్తిదం సుఖదం పావనం, మనల్ని పవిత్రులు చేస్తున్నది, సత్కీర్తిని సుఖాలని ఇస్తున్నది. శ్రవణాత్, వింటేనే అది. ఇంకా పారాయణ చేస్తే ఫలితం ఇంకా చెప్పడానికి ఏమున్నది. అఖిలార్థప్రదం నృణాం సర్వధర్మ సమావృతం, అన్ని ధర్మములతో కూడుకుని సర్వ ప్రయోజనాల్ని ఇవ్వగలదు. మొత్తానికి చతుర్విధ పురుషార్థములు ప్రసాదించగలిగే శక్తి అమ్మ చరిత్రల పారాయణకున్నది. ధర్మార్థ కామ మోక్షాణం కారణం పరమం మతం. ఇది గ్రహించి అమ్మవారి చరిత్రను పారాయణ చేయడం, లేదా పారాయణ చేసే వారి ద్వారా వినడం, లేదా చెప్పించుకుని వినాలి అమ్మ కథల్ని. అందుకు లీలాశ్రవణం ముఖ్యం. ఆరాధన, జపము, ధ్యానము, నామస్మరణ, స్తోత్ర పఠనము, అమ్మవారి కథాశ్రవణ పారాయణలు, ఇవి విధులు ఇందులో ప్రధానంగా చెప్పబడుతున్నది. పైగా ఈ శ్రవణం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు నెరవేరుతున్నాయంటే, మనం చేస్తున్న ఆరాధనల యొక్క ఉద్దేశం తెలుస్తుంది, వాటిపై మరింత భక్తి కలుగుతుంది. అదేవిధంగా మనస్సులో అమ్మ పట్ల ఒక దివ్యమైనటువంటి అనుబంధం ఏర్పడి నిరంతరం దేవీ చింతనకు అవకాశం ఉంటుంది. అందుకే దేవీ గాథలకు ఉన్నటువంటి శక్తి అది. ఇలాగ
ఈ పారాయణ క్రమం కూడా నవరాత్రుల విధిగా మనం భావన చేసుకుంటూ ఈ రోజున కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని గాయత్రీదేవిగా అక్కడ దివ్యస్వరూపంగా అలంకరించడం జరుగుతున్నది. అంటే గాయత్రి కూడా ఆ దేవి యొక్క రూపమే అని. ఒకే తల్లికి ఇన్ని అవతారాలు వేయడం ఉద్దేశం ఏంటంటే ఇన్ని రూపాలు ఒకే జగదంబవు అనే భావన మనకు కలగడానికి ఏర్పాటు చేసిన విధానం ఇది. గాయత్రి అనగానే గాతారం త్రాయతైతి గాయత్రి అని ఒక అర్థము, గయాన్ త్రాయతైతి గాయత్రి అని ఇంకొక అర్థము శాస్త్రం చెప్తున్నది. ప్రాణశక్తిని రక్షించేది. అయితే గాయత్రి అనే విషయానికి వచ్చేటప్పటికల్లా లలితా శాస్త్రంలో గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత అని చెప్పారు. గాయత్రి అనగానే సాధారణంగా తత్సవితు వరేణ్య అని అందరూ అంటూ ఉంటారు, అది మాత్రమే గాయత్రి మంత్రం అని అంటూ ఉంటారు. ఇది శాస్త్రీయమైన అవగాహన లేక చెప్పే మాట ఇది. గాయత్రి అనే మాట సంధ్యా సమయంలో ఆరాధించే శక్తి పేరు గాయత్రి. ఇది ప్రధానం. ఆ శక్తి ఏది అంటే శాస్త్రం ప్రతిపాదించినటువంటి జగదంబ యొక్క శక్తిని మనం త్రిసంధ్యల్లో ఆరాధన చేస్తే అదే గాయత్రి అవుతున్నది. కానీ గాయత్రి అంటే సంధ్యాకాలంలో జపించే మంత్రశక్తి అని అర్థం.